సింహద్వారం మనం ఇంటికి అమర్చే విధానంలో ఇవాళ రోజున మరి కొంచెం భేదం తగ్గిపోతుంది. అంటే శాస్త్రీయమైన అంశంలో నుంచి అశాస్త్రీయమైన అంశంలోకి మొత్తం అందరికీ కూడా ప్రయాణం సాగుతూ ఉంది. అందువలన ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇంకా పాత వాసన అంటే పాతకాలంలో శాస్త్రీయమైనటువంటి గృహ నిర్మాణం చేసేటప్పుడు సింహద్వారాలు పెట్టినటువంటి వాటికి మరి ఇప్పుడు కొత్తగా సింహద్వారాలు పెట్టే వాటికి ఉన్నటువంటి విధానాల్లో అనుమానాలు ఆ పాతకాలానికి కొత్త కాలానికి సంబంధం ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటాయి. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా కేవలం ఈశాన్యంలో సింహద్వారం మాత్రమే అనేది బాగా విశేషంగా దృష్టిలో పడిపోయింది. సింహద్వారం ఇంటికి ఒక మూలగా ఉండకూడదు. సింహద్వారం ఎప్పుడు కూడా ఇంటికి ఖచ్చితంగా నిడివి సెంటర్లో ఉండాలి, వెడల్పులో సగభాగంలో ఉండాలి. దానికి మన మహర్షులు చెప్పిన వాస్తు విషయాలు ఏమిటి అంటే సర్వేషామథవా యథారుచి గృహద్వారాణి కుర్యుః కవేరాచార్యస్య బుధస్య వా ప్రతిదిశం భాగే సమస్తాలయే అష్టస్వష్టసు వా త్రిషు గృహకార్యేషు భాగేషు తన్మధ్యే వాధికధామ భాగసహితం వామేకవాటాన్వితం. ఇది యాక్చువల్గా మనకి చెప్పిన భాగాలు. గృహం యొక్క నిడివిని 8 భాగాలు చేయమని చెప్పి ఒక పాఠం, 9 భాగాలు చేయమని ఒక పాఠం. ఎట్లా అయినా సరే 9 భాగాల పాఠమే మనకి బాగా అమల్లో ఉందంటే వివిధ గ్రంథకర్తలు 9 అని కొంతమంది, 8 అని కొంతమంది చెప్పారు. ఏదైనా సరే పూర్తిగా దీని మీద మనకి డిపెండ్ అయ్యి ప్రాచీన వాస్తు ద్వారం నడుస్తూ వచ్చింది, సింహద్వారం అంతా కూడా. ఇక సింహద్వారం 9 భాగాలు, ఇంటి వెడల్పుని 9 భాగాలు చేసి అందులో ప్రదక్షిణ క్రమంగా తూర్పు సింహద్వారం అనుకోండి, ఈశాన్యం దగ్గర నుంచి ఆగ్నేయం వరకు 9 భాగాలు చేయాలి. అందులో 4వది బుధభాగ, 5 గురుభాగ, 6 శుక్రభాగ, వాటిల్లో సింహద్వారాన్ని సెట్ చేసుకోవాలి. మరి పూర్వం అందుకోసమే గృహం యొక్క విధానంలో తూర్పు సింహద్వారం వాటికి దక్షిణ పక్కన చిన్న గదులు, ఉత్తర పక్కన పెద్ద గదులు వస్తుండేవి. ఇవాళ రోజున ఉత్తరం పెద్ద గది, దక్షిణం చిన్న గదులు ఉన్నాయి అని చెప్పి వ్యతిరేక్తమైనటువంటి వాసన మాట్లాడుతుంటారు. పూర్వం అలా కట్టినీళ్లలో భోగభాగ్యాలతో 5-6 తరాలు చక్కగా అనుభవించినటువంటివి ఇప్పటికీ మనకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటాయి. అది తప్పు అనేటువంటి భావనని అందరూ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు, ప్రకటిస్తూ ఉంటారు. అది తప్పు కాదండి, అది ఒప్పే, అదే కరెక్ట్ కూడా. మీకు చైనా వాస్తు అంటే చైనా దేశపు వాళ్ళు వాళ్ళ యొక్క సాంప్రదాయాలకు అనుగుణంగా వాస్తుశాస్త్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఫెంగ్ షుయ్ అంటారు దాన్ని. ఇంటికి సెంటర్లో సింహద్వారం పెట్టాలి. ఇది 9 భాగాలు చేసి మధ్యలో 4, 5, 6 భాగాలు చెప్పుకున్నాం కదండి. ఇదే సిద్ధాంతాన్ని ఇంటిని 3 భాగాలు తూర్పు వైపు చేసి, మీకు ప్రారంభంలో చెప్పా, తూర్పు అంటే తూర్పు వైపు 3 భాగాలు ఉంటాయి. తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం ఉంటాయి. దక్షిణాగ్నేయం, దక్షిణ నైరుతి ఉంటాయి. పడమర నైరుతి, పశ్చిమ వాయువ్యం ఉంటాయి. ఉత్తరం వైపు ఉత్తర వాయువ్యం, ఉత్తర ఈశాన్యం 3, అలా ప్రతి దిశకి భాగాలు చేయాలనుకున్నాం కదా. అందులో దిక్కుల్లో అంటే తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం అంటే విదిక్కులు. అవి దక్షిణాగ్నేయం, దక్షిణ నైరుతి అంటే ఏమిటి? విదిక్కులు. పశ్చిమ నైరుతి, పశ్చిమ వాయువ్యం ఏంటి? విదిక్కులు. ఉత్తర వాయువ్యం, అలాగే మరి ఉత్తర ఈశాన్యం అంటే ఏంటి? విదిక్కులు. దిక్కులు వేరు, విదిక్కులు వేరు. విదిక్కుల్లో సింహద్వారం పెట్టను పోలా, దిక్కుల్లో పెట్టమని చెప్పాడు. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఆ దిక్కుల్లోనే మాత్రమే పెట్టమని చెప్పాడు. 3 భాగాలు చేసి మధ్యలో భాగంలో సింహద్వారం పెట్టడం అనేది ఒక పాఠం. ఇదైనా ఒకటే వస్తుంది. ఆ తర్వాత మరి సింహద్వారం పెట్టామంటే సింహద్వారానికి అటు ఇటు కూడా శుభగ్రహ భాగాలు రావాలి. అందువలన గురుస్థానంలోనే పెడదాం అంటే ఇంటి నిడివిని 9 భాగాలు చేసి 5వ భాగంలో కనుక పెడితే ఇటు పక్కన కాస్త బుధభాగ, ఇటు పక్కన శుక్రభాగ ఉంటుంది. శుభగ్రహాల భాగాల మధ్యలో సింహద్వారం ఉంటుంది కాబట్టి మరి చక్కగా ప్రయాణం సాగుతుంది అని చెప్పేసి దానికోసం చెప్పారంటే మరి గృహాయతే నంద విభాగ భాజితే శరాంశకే దక్షిణ భాగమాధికం. గృహం యొక్క నిడివిని 9 భాగాలు చేసి అందులో 5వ భాగంలో దక్షిణ పక్కన కొంచెం ఎక్కువలు పెట్టి ఉత్తర పక్కగా వచ్చేట్టుగా చేసి చేయండి. అలా అని ఇంటి నిడివి ఏదో 28 అడుగులు 9 అంగుళాలు ఉందనుకుందాం, 14, 4.5 కరెక్ట్ ఇంటి నిడివి సగం అవుతుంది కదండి. గృహద్వారం యొక్క
సింహద్వారం యొక్క సెంటరు ఇక్కడ 14:4 సెంటర్ అనుకున్నాం కదా, ఈ సెంటర్ రెండు కలవకూడదు. మళ్ళీ గృహమధ్యే కృతే ద్వారం ద్రవ్యకోశ వినాశనం అవహేత్కలహం భర్తుర్భార్యావాస్య ప్రదూషయేత్. ఆ ఇంటి నిడివికి దానికి రెండింటికి కూడా సమానంగా మధ్యలో కనుక సగానికి కనుక దారాలు రెండు కలిసినాయంటే అది మళ్ళీ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది, కాబట్టి అట్లా అవుతుందని చెప్పారు. మయుడు మాత్రం మయమతంలో గృహాయితే నంద విభాగ భాచితే శరాంశకే దక్షిణ భాగమాధికం అని చెప్పాడు. ఎవరు చెప్పినా సరే ఆ ఇంటి నిడివిని 9 భాగాలు చేసి 4, 5, 6 భాగాల్లో సింహద్వారం పెట్టుకోవడాన్ని ప్రాచీన మహర్షులందరూ కూడా చేసుకుని వచ్చారు. పూర్వం ఇల్లు అద్దెకి ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. ఇల్లు అద్దెకి ఇవ్వడం అంటే వస్తే ఈ గర్భం మరి ఒక ఇంటి యజమాని పేరు మీద పెట్టేవాళ్ళు కదా, గర్భంలో పొరపాటు కూడా ఇచ్చేవాళ్ళు, గర్భంలో భాగం ఇవ్వకూడదని. మరి వసారాల్లో ఇచ్చేవాళ్ళు, ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే అత్యవసరంగా ఎవరో ఒకళ్ళు తోడు ఉంటారులే అనే ఉద్దేశం ఉంటాయి. సింహద్వారం ఎవరో వెంకటరావు ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆయనకి ఏమైనా నీ పడమర సింహద్వారం మనకు వస్తుందని చెప్పారు. పడమర సింహద్వారం పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే నైరుతి నుంచి వాయువ్యం వరకు 9 భాగాలు చేసి ఇంటి నిడివి అంటే వెడల్పు, పొడుగు అనుకోండి, ఏదైనా సరే దాంతో లెక్కేసుకోండి. 9 భాగాలు చేసి అందులో 4వ భాగంలో, 5వ భాగంలో, 6వ భాగంలో వీటిల్లో ఎక్కడో చోట దర్వాజా పెట్టడం. ఇందులో కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టుగా మయుడు చెప్పినట్టుగా గృహాయతే నంద విభాగ భాజితే శరాంశకే, శరం అంటే 5, అందులో దక్షిణ భాగమాధికం, అందులో 5వ భాగంలో దక్షిణ వైపు కొంచెం ఎక్కువలు పెట్టి ఉత్తరం వైపుకి జరిపెట్టమన్నాడు. అలాంటిది ఇవాళ మన వాళ్ళు తీసుకెళ్ళి పూర్తిగా ఉత్తరం జరుపుతున్నాడు కానీ ఉత్తరంలో పెట్టేస్తున్నారు. ఈ మధ్యన చాలామంది కొత్తగా ఏం చెప్తున్నారంటే ఏమో దర్వాజా ఆగ్నేయానికి వచ్చింది, తూర్పు సింహద్వారం పెట్టు, ఆ దర్వాజా ఆగ్నేయానికి వచ్చేసింది, ఆగ్నేయంలో అగ్ని ఉంటుంది, ఈశాన్యంలో జలం ఉంటుంది, అగ్నిలో నడిస్తే భస్మైపోతాడు, జలంలో నడిస్తే బాగుంటాడు, చల్లగా ఉంటాడు అని చెప్పి కొత్త రకమైన వ్యాఖ్యానాలు చెప్తున్నారు. ఈశాన్యంలో ద్వారం నడవాలి చెప్తున్నారు. ఖచ్చితంగా అట్లా కథలుగా ఒక ఏదో ఒకటి ఆధారం లేకుండా ఏదో ఒకటి చెప్పేయడం అయితే కనుక మరి చాలా తప్పు ప్రమాణాలు అవుతాయి. అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఒక ఆధారం ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఒకటి ఆధారం లేని మాటలు మాట్లాడకూడదు. శాస్త్ర విషయాలు మాట్లాడేటప్పుడు ఎవరో ఒక మహర్షి బలానా గ్రంథంలో చెప్పాడని మాట ఉండాలి. అలా కథలు చెప్పుకోనుకోండి. నేను కూడా ఒక కథ చెప్పిన, ఈశాన్యం ఏమిటి? శివస్థానం, ఈశ్వరుడు అధిపతి. శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు. మరి శ్మశానంలో నడవచ్చా? నడవకూడదు. శ్మశానంలో ప్రతి మనిషి ఎప్పుడు వెళ్తాడు? 2 సార్లు వెళ్తాడు. అమ్మ పోయినప్పుడు, నాన్న పోయినప్పుడు వెళ్తాడు. అలాగే దేవతా మందిరంలోకి ఎప్పుడు వెళ్తాం? పొద్దున వెళ్తాం, సాయంత్రం వెళ్తాం. అందుకోసం అక్కడ ఏంటంటే దేవుడి మందిరం పెట్టి పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి వెళ్ళరా, ఈశాన్యం నడవద్దురా అని చెప్పి మన వాళ్ళు తీసేసారని చెప్పచ్చు. ఇవన్నీ కథలు. అక్కడ ఆధారం అనేది ఒకటి కావాలి. ఆ కథలు చెప్తే కుదరదు. చెప్పిన మాట కరెక్టే, వచ్చి ఈశాన్యం నడవకూడదని చెప్పేసి నేను చెప్పిన మాట ఆ కథకి అన్వయం చేస్తే సరిపోయిందేమో సరదాగా. కానీ శాస్త్రం అట్లా లేదే. శాస్త్రం ఏం చెప్పిందంటే గృహాయితే నంద విభాగ భాజితే శరాంశకే దక్షిణ భాగమాధికం. కొంచెం దక్షిణ పక్కన ఎక్కువ వదిలిపెట్టి ఉత్తర పక్క సరిపోయిన దర్వాజా పెట్టుకో, బాగుంది. ఇక్కడ దక్షిణ భాగమాధికం అనే దానికి మరి అక్కడ ఆ 5వ భాగంలో మాత్రం శరాంశకే మీకు ప్రారంభంలో నిఘంటువులు చెప్పుకోమని చెప్పాం జ్యోతిశాస్త్రంలో. ఆ నిఘంటువుల యొక్క పదం కనుక తెలిస్తే ఇక్కడ శరం అంటే 5 అని వస్తుంది, లేకపోతే రాదు. అందువల్ల ఆ శరం అనే భాగం 5వ భాగంలో దక్షిణానికి ఇక్కడ ఎక్కువ తీసుకుని పెట్టుకోవడం అది. మరి ఈశాన్య ద్వారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీనికి ఒక కారణం ఉంటుందిగా. పూర్వం 2 పోర్షన్లు ఇల్లు కట్టేవాళ్ళు. పట్టణాల్లో ఏం చేసేవాళ్ళు అంటే సుమారుగా 1960 దగ్గర నుంచి 70-75 మధ్యలో ఇల్లు కట్టేటప్పుడు పట్టణాల్లో 2 భాగాలు ఇల్లు కట్టుకుంటే ఒక భాగంలో మనం ఉండొచ్చు, ఒక భాగం ఎవరికొకరు అద్దెకిస్తే మన తోడుంటారు, అద్దెకిస్తూ ఉంటారు. ఉద్యోగాలు ఇచ్చే దూరాలు పోయేవాళ్ళు. ఇన్ని మోటార్ సైకిళ్ళు ఫెసిలిటీస్ కూడా సైకిల్ వేసుకుని ఉద్యోగానికి పోయేవాళ్ళు. ఎక్కడి నుంచి రావాలంటే అట్లా ఏదైనా అరగంట సేపు బయట ప్రయాణం పట్టేది. మోటార్ సైకిల్ మీద వెళ్ళడానికి కూడా అరగంట సేపు పట్టేది. పూర్వం జీవనశైలి అట్లా ఉండేది. అందువలన ఈ 2 ద్వారాలు పెట్టేసి సెంటర్లో సింహద్వారాలు చేసేసి ఈ పోర్షన్కి ఇటు, ఆ పోర్షన్ ఇటు వచ్చేవి. అవి 2 కరెక్ట్ 4-5-6 భాగాల్లోనే ఉండేవి. 8 ఇళ్ళని కడుతూ ఉండేవాళ్ళు. ఓ పక్షం దక్షిణ పక్కన పోర్షన్ ఒకటి, ఉత్తర పక్కన పోర్షన్ ఒకటి. దక్షిణ పక్కన పోర్షన్ వాడికి ఈశాన్యంలో ద్వారాలు వచ్చేవి, ఉత్తర పక్క పోర్షన్ వాడికి ఆగ్నేయంలో ద్వారములు వచ్చేవి. ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంలో. ఆగ్నేయంలో వంట పెట్టాలని మాట ఉందే, అది బాగా మంచి రోల్ యాక్ట్ చేసింది. ఆగ్నేయంలో వంట అనేది ఉత్తర పక్కన పోర్షన్ వాడికి కుదరట్లా. వాడికి ఏమవుతుంది? అటు జరిపి ఈశాన్యం పెట్టాల్సి వస్తుంది. ఈశాన్యం పెట్టాల్స్తే మన వంటగది నియమాలు చెప్పే మీకు. అందులో ఏమని చెప్పాను? వంటగది ఆగ్నేయంలో పెట్టుకోండి, లేదా
వెనకాల గదిలో బ్రహ్మగంధర్వ మనుష్యాత్మకం గృహం అన్నట్టుగా వెనకాల గదిలో ఆగ్నేయం పెట్టుకోండి అన్నప్పుడు ఈ ఉత్తర పక్క పోర్షన్ వాడికి అది పడమర సింహద్వారమైనా లేదా తూర్పు సింహద్వారమైనా వాడికి ఏమవుతుందంటే ఉత్తర పక్కన పోర్షన్ వాడికి ఆగ్నేయంలో వాడి పోర్షన్ వంట రావట్లా. ఏమయ్యా నువ్వు చెప్పినట్టుగా శాస్త్రం ఉన్నావు, మహర్షులు చెప్పినట్టుగా చేసుకోమన్నావు, ఈ నేపథ్యంలో నేను నైరుతి మూల వంట పెట్టుకోమన్నావు, పెట్టుకున్నాను నీ మాటని, చక్కగా ఆగ్నేయంలో పెట్టుకున్నాను, ఆగ్నేయంలో వంట చేసుకుంటున్నాను, బాగానే ఉంది, ఇబ్బంది లేదు. కానీ నాకు ఇక్కడ ఈ పోర్షన్ వచ్చేసరికి ఆగ్నేయంలో వంట రావట్లేదు కదా, పక్క జరుగుతుంది కదా, ఆగ్నేయ భాగంలో ఉన్నట్లా, ఇది కొంచెం పక్క జరుగుతుంది, తూర్పు ఇంద్రస్థానంలోకి వస్తుంది, నాకు ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా మాట్లాడతారు. బరువు అయినటువంటి బీరువా తీసుకెళ్ళి నైరుతిలో పెట్టుకోవడం ఒక అలవాటు అయిపోయింది. అది శాస్త్రం తర్వాత మాట్లాడదాం. ధనం ఎక్కడ పెట్టుకోవాలి, ధన నిక్షేపాలు ఎక్కడ ఉండాలనే విషయంలో అక్కడ అది కుదరట్లా, గుమ్మానికి ఎదురైపోతుంది. దేవుడి మందిరం ఒకటి ఈశాన్యంలో సెట్ అవుతుంది, మిగతా ఏమీ సెట్ అవ్వట్లేదు, కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అప్పుడు ఈ ఆధునికత అనేటువంటిది ప్రారంభమైంది. ఈశాన్యంలో ద్వారాలు ఉండాల్సిందే అనేటువంటిది. ఎందుకంటే ఉత్తర పక్కన దక్షిణ పక్కన పోర్షన్ వాడికి ఈశాన్యం దగ్గర నుంచి వాయువు దాకా ద్వారాలు వరుసగా వెళ్ళిపోయినాయి. వాడికి ఆగ్నేయంలో వంట వస్తుంది, నైరుతిలో బీరు వస్తుంది, దక్షిణ భాగంలో మంచం వేసుకుంటున్నాడు, అన్నీ బాగున్నాయి. పైగా వంట చేసుకున్నాక వంటకి పడమర వైపున కూర్చొని భోజనం చేయమంటాడు. ఇక్కడ దక్షిణ పక్కన పోర్షన్ వాడికి ఇటు 3 గదులు ఇటు 3 గదులు, లేకపోతే ఇటు 4 గదులు అటు 4 గదులు కట్టినప్పుడు వీడు వంట చేసుకుని ఆ పడమర వైపు చక్కగా డైనింగ్ టేబుల్ వేసుకుని భోజనం చేసేవాడు. వాడికి అంతా సుఖంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ పొందిక శాస్త్రంలో పెట్టినవి దక్షిణ భాగంలో కుదిరి ఇక్కడ కోరట్లేదు. కాబట్టి ఈ ఆధునికమైన వాళ్ళు చెప్పే మాటలు ఉన్నాయే, ఇవి ఇక్కడ ఈశాన్య ద్వారాన్ని జరిపిస్తే సరిపోతుంది అనేది ఒక గట్టి నమ్మకంలో వచ్చాక ఈ 75 దాటింది, 80 దాకా అట్లాగే భరించారు చాలామంది. 80 దగ్గర నుంచి ఆంధ్రదేశంలో ఇంకా గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో పెద్దగా మార్పు చేయలేదు. కానివ్వండి, కృష్ణా గుంటూరులో చాలామంది ఏం చేశారంటే ఇది కరెక్ట్, ఇదే మార్చాల్సిందే అని చెప్పేసి వరుసగా మార్చుకుంటూ వచ్చారు. ఇతర జిల్లాల్లో ఏం జరిగిందని నాకు పెద్దగా తెలియదు. ఇక్కడ ఇది మాత్రం ఎందుకంటే నాకు గురువుగారులు పాఠం చెప్పేటప్పుడు ఈ మధ్యకాలంలో ప్రారంభమైంది అనే ట్రెండ్ గురించి చెప్పడం మూలంగా ఆ ట్రెండ్ని ఆ యొక్క పీరియడ్స్తో అంటే ఆ సంవత్సరాలతో పోలిక చేసినప్పుడు అనుబంధం కుదిరింది. సరే, ఇంకే షెల్టర్ ఒక గర్భాన్ని 2 భాగాలు చేసి పూర్వం ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఇస్తున్నారు. గర్భంలో అది యజమాని పేరు మీద వాడి కోసం చెప్పి మొత్తం అంతా కలిస్తేనే ఆయం కుదురుతుంది. 6 పెట్టాం వాడి మొత్తం గర్భం A to Z 18 అడుగులు 9 అంగుళాలు వాడేసుకుంటే వాడికి ఆ గర్భం యొక్క ఉపయోగం. అది మళ్ళీ సగం చేసి ఒకడికి ఇచ్చి సగం చేసి ఒకటి తీసుకుంటే ఓ యాప్లియా కూర్చుని సగం అంటే అందులో సగం బలమే వాడికి వచ్చినట్టు లెక్క. రావచ్చు, రాకపోవచ్చు కూడా. అలాగే ఇది కూడా అంతే, అర్థమైందా? మరి ఈ నేపథ్యంలో సగం చేసేసి అటు ఇటు ఇచ్చేసరికి ఇక్కడ గర్భం వసరా సెట్టింగ్ కుదరట్లా. అంటే శాస్త్రం చచ్చిపోయింది పూర్తిగా. ఎందుకు చచ్చిపోయిందంటే గర్భాన్ని విచ్ఛిన్నం చేసేసాడు ఇక్కడ అద్దెకి ఇవ్వడానికి. వరుస గదులు అటు 4 3 లేకపోతే ఇటు 4 ఇటు 3 కట్టేసేసి అందులో గర్భం వాడి పేరు మీద ఆయం కట్టించుకుని 6 కానీ 7 కానీ 8 కానీ ఆయం కట్టించుకుని ఆ గర్భాన్ని సగం చేసేసి పక్కన ఒక పోర్షన్ వాడికి అద్దెకి ఇచ్చేసాడంటే ఇంకేమైంది, అది మొత్తం పోయింది. అందుకోసం అతఃపూర్వం వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా వసారాలు ఇచ్చేవాళ్ళు, గర్భం ఇచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా తోడుంటే బాగుంటుంది, మనం ఇంట్లో లేకపోయినా కాపలా ఉంటారులే అనే ఉద్దేశంతో. అటువంటి శాస్త్రీయమైన అంశం గర్భం వసరా అనే నియమం కూడా అక్కడ దెబ్బతినేసింది. పూర్వం గర్భానికే సింహద్వారం పెట్టేవాడు, సింహద్వారం గర్భానికే పెట్టాలి. మాటలు అనేక వ్యాపకాలతో అనేక సాంఘిక విషయాలతో ముడివేడి ఇక్కడ చెప్తున్నా మీరు ప్రతి ఒక్క మాటని కూడా మీకోసం అన్వయం చేసుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకోండి. ఇందులో ఒక్కొక్క చోట ఒక్కొక్క సింహద్వారం విషయాలు మాటలు వస్తాయి. ఇప్పుడు గర్భం వసారాన్ని చెప్పుకుంటూ వచ్చాను ఇంత చేసి. పూర్వం గర్భానికే సింహద్వారం పెట్టేవాళ్ళు, వసారాలకు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళ ఇంటికి స్టార్టింగ్లో సింహద్వారం పెడుతూ ఉంటారు, దానికి ముఖద్వారం అని పెట్టేవాళ్ళు పూర్వం. కటకటాలని లేకపోతే గ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. సింహద్వారం గర్భానికే పెట్టేవాళ్ళు. గర్భం మొట్టమొదటి స్టెప్ సింహద్వారం దగ్గర జరగాలి అని. ఆ సింహద్వారానికి బాగా విశేషమైన లక్షణాలు ఏమిటంటే మరి సింహద్వారానికి మూలద్వారం నాణ్యైరభిసందధీత రూపవృద్ధ్యా ఘట పత్ర ప్రమదాభిశ్చ తన్మంగళ ఏకస్త్రీయాత్. అక్కడ దానికి చక్కగా నామాలు, తర్వాత మకర తోరణం, తర్వాత ఘట ఫలపత్ర, ఒక కుంభం పూర్ణ కుంభంలాగా దానికి అటు ఇటు పళ్ళు పూలతో కూర్చొని డిజైన్లు అన్నీ చేసేవాళ్ళు. సింహద్వారానికి చేసి ఆ ద్వారాన్ని చక్కగా పొందికగా ఏర్పడేసి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. ఇంట్లో ఉన్నటువంటి మిగతా ద్వారాల కంటే ఈ ద్వారం పొడుగు వెడల్పులో ఎక్కువగా ఉండేది. ఏది కమ్మీలతో కలుపుకునే సైజులో, ఉల్లోపల కమ్మీలతో కలిపి 2 సైజుల్లోనూ కూడా సింహద్వారం ఎక్కువగా ఉండేది. రెండోది ఇతర ద్వారాల కంటే కూడా కమ్మీ మందం ఎక్కువగా ఉండేది. అన్నిట్లోనూ సైజు సింహద్వారం, సింహం అని పేరు పెట్టేందుకు గాను దానికి తగ్గట్టుగా ఉండేది పూర్వం. అందుకోసం 4 వైపులా కమ్మీలు ఉన్నట్టు ద్వారాలు పెట్టేవాళ్ళు.
ఆ కింద కమ్మి చక్కగా కనబట్టుగా ఉండేది. వాటి చక్కగా శుభసూచకంగా ఆడవాళ్ళు శుక్రవారం చక్కగా శుభ్రం చేసి ఆ గుమ్మం చుట్టూతో తుడిచి అక్కడ చక్కగా పసుపు కుంకాలు రాసి అన్నీ చేస్తుండేవాళ్ళు. అందువలన ఈ ద్వారాలు శుభ్రపరచుకోవడం అనే కార్యక్రమం మూలంగా ఎప్పటికప్పుడు ద్వారాలకు చెదబడుతుందా, అక్కడ పురుగు చేరుతుందా ఇవన్నీ చూసుకునే అవకాశాలు కూడా ఉండేవి. ఇప్పుడు మార్బుల్ అనే పేరుతో మొత్తం మట్టం ఏమీ ఉండట్లే కింద. నువ్వు ఒకవేళ ముచ్చటపడి ద్వారం పెట్టుకున్నా ఆ మణిగం ముంచేస్తున్నారు వాళ్ళు, మణిగం మునిగిపోతుంది. ఇది విధానం కాదు. చక్కగా శాస్త్రీయంగా చక్కగా లెవెల్గా మనం మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా ఏర్పాటు చేస్తే కంప్లీట్గా సింహద్వారం అనేది బాగా అనుకూలమవుతుంది. ఇక్కడ ఆధునికులు ఏం చేశారంటే ఈ యొక్క శాస్త్రాన్ని, సింహద్వారం పెట్టే శాస్త్రానికి ఈశాన్యంలో మాత్రమే పెట్టాలి, ఇంకెక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అనేటువంటి మాటల్ని బాగా చేర్చి నీచ స్థానంలో పడిందయ్యా, ఉచ్చ స్థానంలో ఉండాలి. ఉచ్చ అంటే వాడికి ఈశాన్యమే, నీచ అంటే మిగతా స్థానాలు ఆగ్నేయం కానీ అట్లాగా పడమ ఉత్తర వాయువ్యం కానీ, మరి పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి, అలాగే తూర్పు ఆగ్నేయం, ఇవన్నీ కూడా నీచ స్థానాలు. వాడి దృష్టిలో ఏంటి అంటే ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, అలాగే దక్షిణాగ్నేయం, పడమర వాయువ్యం, ఇవే ఉచ్చ స్థానాల కింద. నీచ స్థానంలో ద్వారం పెట్టకూడదు అన్నప్పుడు అవి నీచ స్థానాల కింద వచ్చినాయని నీవు భావం చేసినప్పుడు నైరుతిలో బీరువా పెట్టుకుని వాళ్ళే ఎంటర్టైన్ చేస్తున్నారు, నైరుతిలో బెడ్రూమ్ వాళ్ళే ఎంటర్టైన్ చేస్తున్నారు, నైరుతిలో బెడ్ వేసుకోవడం వాళ్ళే ఎంటర్టైన్ చేస్తున్నారు, ఆ ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో వంట చేయడం వాళ్ళే ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాంటి నీచ స్థానం అనేటువంటి పేరుతో పిలువబడిన స్థానాల్లో జీవనానికి ముఖ్యమైనటువంటివన్నీ కూడా అక్కడ పెడుతున్నారు. ఇదే నీచ స్థానం, నైరుతి నీచ స్థానం ద్వారం పెట్టకూడదనే మాట ఈ ఆధునికులు చెప్పినటువంటి ఈ మాటను కనుక పోలిక చేసుకుంటే ఆ నీచ స్థానంలో బీరువా పెట్టచ్చా? ఒక్కసారి ఆలోచించండి. ఆ పదాలు మంచివి కాదు, ఆ విధానం మంచిది కాదు. నైరుతి నీచ స్థానమే ఖచ్చితంగా. అందుకోసమే ప్రాచీన మహర్షి నైరుతి రాక్షసులు ఆధిపత్యం ఇచ్చాడు. దిక్పాలకుల పేరులో దిక్పాలకులు అనే పేరు చెప్తూ అక్కడ రాక్షసి నైరుతికి, నిరుతి అనేటువంటి వాడు రాక్షసుడు అనమాట, వాడికి ఆధిపత్యం ఇచ్చారు. అందుకోసమే అక్కడ డబ్బు వద్దురా అబ్బాయి, ఆ షాపులు కానీ లేకపోతే ఇండస్ట్రీలు కానీ నైరుతిలో సరుకు వేయమంటాడు కానీ బరువు వేయమంటాడు, బరువు వేసి అక్కడ కూర్చోబెట్టండి, మీరు మాత్రం యువతలకు కూర్చోండి అంటాడు. అంటే బుద్ధి నైరుతిలో కూర్చుంటే ఆ ఒక వ్యావరింగ్ రాక్షసత్వం అనేటువంటి మనస్తత్వం కంట్రోలింగ్ కోసం యువతలకు కూర్చో కావాలంటే అక్కడే కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇవాళ చెప్పిన శాస్త్రం అది ఇంత ఉందయా అని చెప్పిన ఇన్ని ఎపిసోడ్లు చెప్పాలిగా, ఇన్ని ఎపిసోడ్లు ఎక్కడ చెప్పుకొస్తాం, మేము మాత్రం అక్కడ కూర్చోబెట్టి ఒక్కొక్క షాప్ చూడడానికి వెళ్తే ఇన్ని రోజులు పాఠం చెప్పుకుంటూ వెళ్తే ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కుదరదు కదా. అందువల్ల వాడికి ఇంటికి వెళ్ళాలి, మేము ఇంటికి వెళ్ళాలి, ఈ పాఠం చెప్పుకోరదు. చెప్తే వింటాడా? విండు. ఎందుకంటే వాడికి నైరుతిలో కూర్చోవాలి, నైరుతిలో బెరవ పెట్టాలని మాట బాగా పడిపోయింది. సింహద్వారం పెట్టేటప్పుడు ఉచ్చస్థానం అండి, నీచస్థానం అండి అని మాట్లాడతారు. నీ పొంద నీచస్థానం, ఉచ్చస్థానం, నీచస్థానంలో ఇవన్నీ ఎందుకు పెట్టేవారు అంటే వాడికి సమాధానం ఉండదు. నీచస్థానంలో డైనింగ్ వస్తుంది. నేను దక్షిణ పక్కన అటు పక్కన వేసుకుంటారు చూడండి, మొత్తం కిచెన్లో ఆగ్నేయంలో గ్యాస్ గట్టు, వెనకాల డైనింగ్, ఆ వెనకాల మంచం, ఆ వెనకాల బెరవ. ఏ ఇంటికి చూసినా పైనుంచి చూడడం అనేది వ్యూ ఉందిగా, ఇవాళ 3D కంప్యూటర్లో చూపిస్తున్నారు కదా, అవి వాడు ఇంటి డ్రాయింగ్ అందుకే కానీ సామాను ఎక్కడిక్కడ పెట్టుకోవాలని తీసి ఇస్తాడు. పైనుంచి వ్యూ చూడండి. వీడైతే నీచ స్థానంలో ద్వారాలు పనికిరావన్నాడో అక్కడే వస్తాయి ఇవన్నీ కూడా. జీవనానికి ఆహారం ముఖ్యం, అక్కడే వస్తుంది. స్టోరేజ్ నైరుతిలోనే వస్తుంది, డైనింగ్ నైరుతిలోనే వస్తుంది, బెడ్ నైరుతిలోనే వస్తుంది, బీరువా నైరుతిలోనే వస్తుంది, అన్ని నైరుతిలో వస్తున్నాయి. ఇంకా కొత్తగా ఏంటంటే అట్లా నీచ స్థానం అని పెట్టిన చోట ఇది మాత్రం పనికిరాదట, అంటే మల విసర్జన మాత్రం పనికిరాదట, మళ్ళీ అదో దోషం. అది నీచ స్థానం కదా. నారద సంహితలో చెప్తాడు ఆ లెటర్ని ఎక్కడ కట్టాలి అంటే పూర్వకాలంలో కూడా చెప్పి ఉంటాడు, దక్షిణం పక్కన నైరుతికి మధ్యలో తీసుకోండి అంటాడు. ఈ లెటర్ల గురించి వచ్చినప్పుడు మనం మాట్లాడదాం దాని గురించి. అది చాలా పెద్ద కాన్సెప్ట్. వీళ్ళ కొంపలు ఎంత బాగా కట్టినా కానీ తిరగబడిపోవడానికి కారణం అంటే కొంపలో జీవన శైలి ప్రతివాడికి కూడా తిరగబడిపోవడానికి కారణం లెట్రిన్ బాత్రూంలే. అటువంటి లెట్రిన్ బాత్రూంల యొక్క నిర్మాణ శైలి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం మాత్రం దీని మీద, ఈ సబ్జెక్ట్ మీద ముందుకు వెళ్తుంటే సింహద్వారానికి అలాగే నీచ స్థానం అక్కడ పెట్టకూడదండి అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ వస్తుంటారు. ఖచ్చితంగా సెంటర్లో సింహద్వారమే. ఆ ఫెంగ్షుయ్ గురించి ఇందాక చెప్పా. చైనా వాళ్ళు ఈ ఫెంగ్షుయ్ మీద, ఫెంగ్షుయ్ అనేటువంటి భాగంతో చాలా గొప్పదైనటువంటి రీసెర్చ్ చేశారండి. అవేంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. సింహద్వారం సెంటర్లోనే ఉండాలి, ఒక మూలకు ఉండకూడదు. యాక్చువల్లీ పూర్వం మండువాయిళ్ళు కట్టేవాళ్ళు, పెంకుటిళ్ళు కట్టేవాళ్ళు, రేకుల షెడ్లు కట్టేవాళ్ళు, నెట్టాడు వేసి మళ్ళీ క్రాసులకి దూలాలు దింపేవాళ్ళు. సింహద్వారానికి ఆ దూలం పోటు రాకూడదు కదా. నువ్వు ఈశాన్యంలో ద్వారం పెడితే నీ యొక్క ద్వారం మెయిన్ ఎంట్రన్స్ మూలల్లో పడుతుంది, ఆ కమ్మీలు పోటు అయ్యే అవకాశం వస్తుంది.
కాబట్టి అక్కడ దాని ప్రకారం కూడా విధానం తప్పే. వీళ్ళు ఏం చేశారంటే మరి ఆ డ్రాగన్ వెంటబడుతున్నాయా ఒక మూల కనుక సింహద్వారం పెడితే పనికిరాదని చెప్పి వాళ్ళ సిద్ధాంతం ప్రకారం చెప్పుకుని వచ్చారు. కానీ సైంటిఫిక్గా ఏం ప్రూవ్ చేశారు, ఏదైనా మంచు కురిసే ప్రాంతాల్లో కనుక మీరు ఉంటే, ఏదైనా దుమ్ము ధూళి బాగా లేచేటువంటి ఎడారి ప్రాంతాలు వాటిలో కనుక ఉంటే అక్కడ మీరు ఈశాన్యంలో సింహద్వారం కనుక పెడితే తలుపు తీయంగానే ఆ యొక్క మంచు ప్రాంతం అయితే మంచు లోపలికి రావడానికి, దుమ్ము ధూళి ప్రాంతం అయితే దుమ్ము ధూళి లోపల రావడానికి ఎక్కువగా అనుకూలిస్తుంది. గృహంలో నివాసం కష్టమైపోతుంది. ఇదే ఇంటికి సెంటర్ భాగంలో కనుక సింహద్వారం ఉంటే నువ్వు తలుపు తీయంగానే నీ వెనకాల మంచు లోపల రావడానికి అవకాశం ఉండదు. మంచుకి ఏదైనా ఒక ఆచ్ఛాదన తగలంగానే కరిగి కింద పడిపోతుంది కదా. సన్నగా మంచు కురిసే రోజులు మనం చూస్తే మంచు కురుస్తూ ఉంటుంది. మనం ఏదైనా ఒక వస్తువు పెడితే అక్కడ తుప్పర్లాగా పడుతుంటే కనబడుతూ ఉంటుంది. ఆ మంచు పొగలాగా వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. అలాంటి ప్రాంతాల్లోంచి సైంటిఫిక్ రీసెర్చ్ చేసి వాళ్ళు ఏం చేశారంటే సింహద్వారం సెంటర్లోనే పెట్టాలి, ఈ మూలలు పెట్టకూడదు అని చెప్పి చక్కటి నిర్ణయం చేశారు. మొన్న పడక గది నిర్ణయం ఇప్పుడు చెప్పాను. నైరుతి మూల పడుకోవడం అంటే పడుకున్నప్పుడు వాతావరణ ప్రభావం ఖచ్చితంగా గదుల మీద పడుతుంది కాబట్టి అని చెప్పేసి సైంటిఫిక్గానే చెప్పారు మన మహర్షి. అందుకోసమే గృహాయతే నంద విభాగ భాజితే శరాంశకే దక్షిణ భాగమాదకం అని చెప్పాడు. మధ్యలో 1980లో మంచి ఉధృతం వచ్చింది. అందరిళ్ళు పాల్గొట్టి ఈశాన్యానికి మార్చేశారు ద్వారాలు. ఏదో కలిసి వస్తుందన్నారు. ఏం కలిసి వచ్చిందో తెలియదు. ఒక్కటి మాత్రం ఖచ్చితం, ఆ 70 to 75 మధ్యలో పుట్టిన వాళ్ళు వాళ్ళ డిగ్రీలు పూర్తయ్యి ఆ 95 దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు తరచుగా అమెరికా వెళ్ళడానికి ఆఫర్లు ఓపెన్ అయినాయి. అక్కడ జీతాలు పెరిగినాయి, డబ్బులు బాగా వచ్చినాయి. ప్రతి ఇంట్లో పూర్వం సెంట్రల్ సింహద్వారం నెలల్లో 3-4 జనరేషన్స్ ఒకే ఇల్లు ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఆ ఇంట్లోని వ్యక్తికి వృద్ధాప్యం వచ్చాక మనిషి సహకారం కావాలంటే కొట్టుకున్నా తిట్టుకున్నా ఎదురుకుండా ఎవడో ఒకడు మనిషి సర్వీస్ చేస్తూ ఉండేవాడు. అదో ధైర్యం ఉండేది ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఇవాళ ఉంటుంది. పిల్లాడు అమెరికాలో ఉన్నాడండి, ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్తాడు. ఇక్కడ వీడు ఒక్కడే ఉంటాడు, బిక్కుమంటూ రాత్రిపూట ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోవాలంటే లేకపోతే రాత్రిపూట హార్ట్ ప్రాబ్లం వస్తేనో అడుక్కునే వాళ్ళలాగా వాడికి వీడికి ఫోన్ చేసి హాస్పిటల్లో జరాలు తప్పితే వీడికి పక్కన ఎవరు ఉండరు. పెద్ద విశేషం. పిల్లాడు ఎక్కడున్నాడు, అమెరికా సంపాదిస్తున్నాడు, ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు, అంతరిక్షంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇది గమనించట్లే వాళ్ళ. అంటే సుఖం అంటే ఏమిటి అనే దానికి కూడా ఇవాళ డబ్బు సంపాదించడమే యోగమా, ఉన్నది తినడానికి యోగమా? పూర్వం 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా ఆ సెంట్రల్ సింహద్వారాలు నివాసం చేసేవాళ్ళు సైకిల్ వేసిన దొక్కుతో అన్ని ఊళ్ళు తిరిగి వచ్చి సంపాదించడానికి తిరిగి వచ్చి భార్యాపిల్లలతో కలిసి సుఖంగా జీవనం చేస్తూ ఆరోగ్యంగా చివరి వరకు అన్నీ తినేవాళ్ళు. పూర్వం టిఫిన్ అంటే దెబ్బ రొట్టెలు తినేవాళ్ళండి. ఇవాళ మనం దెబ్బ రొట్టె తింటే అరగదు మనకి. అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అందులో తేనె పోసుకుని తినేవాళ్ళు. చెరుకు బెల్లం ఉండే రోజుల్లో చెరుకు పానకం అని చెప్పి అది పోసుకుని తింటూ ఉండేవాళ్ళు. అసలు బలవర్ధకమైన ఆహారం తింటూ 60-70 ఏళ్ళు వచ్చినా సరే ఎక్కడ డైటింగ్ అనే మాట లేకుండా తినేసేసి శుభ్రంగా తిరిగేసి ఆరోగ్యంగా బతికేశారు. మరి వాళ్ళ జీవన శైలిలో అభివృద్ధిలో ఉన్నాడు అంటే డబ్బుతో పోలు చేస్తున్నారు. కొలమానం అభివృద్ధికి కొలమానం ఏమిటి? డబ్బు. వాడికి ₹1,00,00,000 ఉందంటే వాడు బాగా అభివృద్ధిలో ఉన్నాడు. ₹1,00,00,000 ఉంది బీరువాలో, వాడు రెడ్ హ్యాండెడ్గా వాడిని పట్టుకుంటే వెంటనే ఏమిటి బీరువాలో ₹1,00,00,000 ఎప్పుడప్పుడు దొరుకుతుంది. కానీ వాడు ఒళ్ళంతా షుగర్ ఉంటుంది, తినడానికి యోగం లేదు. 200 గ్రాములు తినాలి, తిన్నాడా ముందో వెనకో ఇంజెక్షన్ చేసుకోవాలి. కొలమానం చూడండి. సుఖం అంటే డబ్బు కోసం కొలత పెట్టారు. పూర్వం పిల్లలు ఎవరో ఒకరు ఇంట్లో ఉండేవాళ్ళు, తోడు కూతురో కొడుకో ఎవరో ఒకరు దగ్గరలో ఉండి తల్లిదండ్రులను కాపలా కాసేవాళ్ళు. ఇవాళ ఏమైంది? ఓల్డేజ్ హోమ్కి పోవాలో తెలియదు, లేకపోతే ఎక్కడో తెలియదు. పిల్లాడు ఇందాక చెప్పానే ఆస్ట్రేలియాలోనూ అంతరిక్షంలోనూ అమెరికాలోనూ ఉద్యోగం చేస్తూ ఉంటాడు పిల్లాడు, పక్కన ఉన్నాడు. పూర్వం పిల్లల్ని మనవాళ్ళని మనవరాళ్ళని ముద్దాడుకుంటూ హాయిగా ఇంట్లో కాలక్షేపం చేసేవాళ్ళు చిన్నపిల్లల్ని. ఇవాళ టీవీ స్క్రీన్ కంప్యూటర్లో నెట్లో చూస్తుంటాడు, స్కైప్, అందులో పిల్లాడిని చూస్తాడు. నానా ఇదిగో మీ మనవాడు అని చెప్పి అమెరికాలో చూపిస్తాడు. వాడు న్యూజెర్సీలోనూ న్యూయార్క్లోనూ అట్లాంటాలోనూ ఉండి చూపిస్తాడు. వీడికి మనవాడిని చూస్తాడు, వాడు ఆటలు చూసుకోవడం, వాడిని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక టీవీని ముద్దు పెట్టుకుంటున్నాడు తెలియదు, మనవరాలు ముద్దు పెట్టుకుంటున్నాడు. మనవరాలను మనవాడిను చక్కగా స్వయంగా ఎత్తుకుంటే వచ్చేటువంటి ఆనందం ఆ స్కైప్లో చూసి ముద్దు పెట్టుకుంటూ స్క్రీన్ అంతా మసలు పడిపోయేలాగా ముద్దులు పెడితే వస్తుందా? నేను అన్నానని విమర్శించానని మీరు అనుకోవద్దు, యథార్థం ఆలోచించండి. మనిషి అభివృద్ధికి సుఖానికి ఇవాళ వాడు బాగా అభివృద్ధిలో ఉన్నాడు అనడానికి మనం పోలిక చేస్తున్న కొలమానం ఏంటి? పూర్వం చక్కగా మనవాడిని మనవరాళ్ళని ఎత్తుకుని ఆ ఎదురుకుండా స్వయంగా చూసుకుంటూ ఆ ఆనందాన్ని, చంద్రస్వరూపం స్ఫుటబోధ చక్షుష స్వేనైవ వేద్యం నదు పండితేనా అంటాడు ఆయన. ఎవరు? మన శంకరాచార్య గారు వివేక చూడమండలో. చంద్రుడు అట్లా ఉన్నాడండి, ఇట్లా ఉన్నాడని చెప్తారట. చంద్రుడు చక్కగా తెల్లగా ఉన్నాడు, ఆహ్లాదంగా ఉన్నాడు, గుండ్రంగా ఉన్నాడు చెప్తారట. బాగానే ఉంది.
అలా చెప్తే వింటుంటే ఆ చెప్పేవాడు యొక్క మాట తీరుని బట్టి మనకు ఆనందం ఉంటుంది. వాడు సరిగ్గా చెప్పకపోతే ఆనందం ఉండదు, సరిగ్గా చెప్తే ఆనందం ఉంటుంది, బాగానే ఉంది. కానీ ఎవరు ఎట్లా చెప్పినా సరే ఆ మాఘ పౌర్ణమి నాడు లేకపోతే ఇంకో వైశాఖ పౌర్ణమి నాడు ఆ చంద్రుడిని స్వయంగా చూస్తుంటే వచ్చే ఆహ్లాదం వేరుగదు, మరి మనవాడిని మనవరాలను ఎత్తుకుంటే వచ్చే ఆనందం వేరుగదు. నవేడేస్ ఆఫ్టర్ 1990 మొత్తం అందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి ద్వారాలు మార్చేసిన తర్వాత వస్తున్న సమస్య ఏమిటో గమనించారా? పాతకాలం వాళ్ళ జీవనశైలికి వాళ్ళ జీవనశైలికి అదేంటంటే మళ్ళీ మొదటి వాదన తర్కం తీసుకొస్తున్నారు. పూర్వం అంటే 4-5 కనేవాళ్ళు, వాళ్ళు ఎవరికంటున్నారు, అందరికీ రేషను బ్యాను అందరికీ కూడా ఒకళ్ళిద్దరే ఉంటున్నారు అని. సరే మీ మాట వింటా నేను ఇప్పుడు నేను వాసి చెప్పడానికి శాస్త్రం వరకు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానండి. నేను వాదించట్లా, నాకొద్దు వాదన. ఎందుకంటే వాట్ ఈజ్ వాట్ అనేది మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీకు చరిత్ర ఏం తెలియాలి, గత అనుభవాలు ఏం తెలియాలి. నా అదృష్టవశాత్తు నేను వచ్చిన టైంకి పాత జనరేషన్కి కొత్త జనరేషన్కి జంక్షన్ పీరియడ్ అది. నేను పాతవి చూసా, కొత్తవి చూసా, పాత ఇళ్ళు రిపేర్లు చూసా, కొత్త ఇళ్ళు చూసా, కొత్త ఇళ్ళు శాస్త్రీయం కట్టిన చూసినా, కొత్త ఇళ్ళు ఆధునిక శాస్త్రం ప్రకారం కడుతున్నా చూస్తున్నా. నోరు మూసుకుని పడుండి వాళ్ళు ఎట్లాడితే అట్లా గీసితో కూడా చూస్తున్నాను ఇవాళ. కాబట్టి ఇవాళ నేను వాటినే ఉన్నాను. ఈశాన్యం ద్వారం పెట్టకపోతే ప్రతివాడు పోటాడుతూనే ఉంటాడు. వాడు ఉండేది దాని ఇట్లా కనబడుతుంది. సరే అయిపోయింది. ఈ కంపారిజన్ వద్దని చెప్పా కదండి. ఈ ద్వారాలు సింహద్వారాలు పెట్టి సింహద్వారాలకి మరి పూర్వం ఖచ్చితంగా 100% ఇంట్లో ఎవరో ఒకరు తోడున్నారనే మాట ఇది ఖచ్చితంగా యథార్థమైన నిదర్శనాలు. మనం ఇప్పటికీ గోదావరి జిల్లాల్లో అట్లాగే ఉన్నాయి. మళ్ళీ కొత్త ట్రెండ్ మారింది. ఇప్పటిదాకా ఏమన్నారు, ఈశాన్యంలో ద్వారం కంపల్సరీగా కావాలి, సెంట్రల్ సింహద్వారం కాదు, ఈ 4-5 భాగాల్లో ద్వారం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి వాదించుకుంటూ ఎవరైతే ఆధునికం అని చెప్పి తీసుకొచ్చారో, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ బాగా నోట్ చేసుకోండి. పరోక్షంగా మళ్ళీ చాప కింద నీరులాగా వాళ్ళు దాంట్లోకి వచ్చేసారు. ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు మీకు తెలుసా విషయం? మనకు ఎదురుకుండా కనబడుతున్నాయి. వాళ్ళ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ తీసుకోండి, 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ తీసుకోండి. ఇంకా మొండిగా మూర్ఖంగా శాస్త్రాధారణ మాటలను చెప్తూ పడిగేటువంటి దుర్మార్గులైనటువంటి వాస్తు పండితులు ఈశాన్య ద్వారాలలో మార్పిస్తున్నారు. తర్వాత విషయం, ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ కనుక తీసి చూస్తే అక్కడ మరి మధ్యలో ద్వారాలు పెట్టి ఈశాన్యంలో బెడ్రూమ్, ఆగ్నేయంలో వాష్ కమ్ కిచెన్ కట్టేసి కొత్తగా డిజైన్ చేస్తున్నారు. మధ్యలో ఎంటర్ అవ్వగానే ఫైర్ కానీ, లేకపోతే ఎంటర్ అవ్వగానే వరండా రూమ్ కానీ, లేకపోతే లివింగ్ ఏరియా రూమ్ కానీ ఇస్తూ డిజైన్లు చేస్తున్నారు కొత్తగా. అలాంటివి మీకు వాళ్ళు 3 బెడ్రూమ్ ఫ్లాట్లు కొత్తగా కట్టే వాటిలో 100లో 75 to 80% ఎదురుకుండా కనబడుతున్నాయి. నేను చెప్పే మాట మీరు వినొద్దు కూడా. ఎందుకంటే మీకు అందరికీ కూడా వాళ్ళ ఈశాన్య ద్వారం మీద బాగా అభిమానం, ప్రేమ ఉంటాయి. అది ఖచ్చితం. నేను నా మాట వినండి, నేనే కరెక్ట్ చెప్తున్నాను మాత్రం ఎప్పుడు మిమ్మల్ని వెంటాడను. కారణం ఏంటంటే ఎదురుకుండా కనబడే అంశాలే చెప్తాను నేను. అది చూసి కూడా నా మాట నమ్మకపోతే అప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోవచ్చు. మిమ్మల్ని మీరే ఒకసారి ప్రశ్న వేసుకోవడం ఏమిటాయి అది అంటే, మరి 3 బెడ్రూము మరి కట్టినప్పుడు సెంట్రల్ సింహద్వారం వస్తుంది. అది ఖచ్చితంగా మళ్ళీ ప్రాచీన సాంప్రదాయం ప్రకారంగా ఈ 4-5-6 భాగాల్లోనే స్పర్శ జరుగుతోంది. కొంటున్నారు, అందులో ఉంటున్నారు, సుఖంగా ఉంటున్నారు, చక్కగా కాలక్షేపం చేస్తున్నారు. మరి వీళ్ళకి ఈశాన్యంలో ద్వారం లేదుగా, ఈశాన్యంలో బెడ్రూమ్ వస్తుంది అనుకో, బాల్కనీయో లేకపోతే సింహద్వారం మాత్రం సెంటర్లోనే వస్తుంది. ప్రాచీన సాంప్రదాయంలోకి వచ్చేసింది ఆటోమేటిక్గా 3 బెడ్రూమ్ దగ్గర. ఈ డబుల్ బెడ్రూమ్ దానికి కూడా అండి ఈశాన్యంలో ద్వారం పెడితే ఆ ఉత్తర పక్కన అటు పడమరైనా తూర్పు సింహద్వారం కన్నా హాల్ పెట్టినప్పుడు లోపలికి ఎంటర్ అవ్వగానే ఇటు పక్కన బెడ్రూమ్లోకి వెళ్ళాలంటే ఎవరైనా వస్తే అక్కడ అడ్డంగా కూర్చుని లేవాలి. అదే సెంటర్లో సింహద్వారం పెడితే ఇటు పక్కన సోఫా సెట్లు వేసేస్తే ఇటు పక్కన వెళ్ళే బెడ్రూమ్లోకి వెళ్ళే వాళ్ళకి, ఇటు పక్కన సోఫా సెట్లో కూర్చొని హాల్లో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళకి ఎవరికి కూడా ఒకరికి ఇబ్బంది ఉండదు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు క్రాస్ చేసి దాటుకుంటూ వెళ్ళారన్న భావన రాదు. టెక్నికల్గా కూడా సెంటర్ సింహద్వారంలో లాభం ఎక్కువ ఉంది. టెక్నికల్గా కూడా సెంటర్ సింహద్వారం పెడితే ఒక ఇంజనీరు తన యొక్క ఆర్ట్ని విపరీతంగా చూపిస్తాడు. ఇవాళ నిజంగా సివిల్ ఇంజనీర్లను చూస్తే చాలా బాధ వేస్తూ ఉంటుందండి. వాళ్ళంత టాలెంటెడ్ పర్సన్స్ వాళ్ళ టాలెంట్ని కట్టేశారు. నేను ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో నాతో పాటు చాలామంది ఇంజనీర్లు అప్పుడే డిగ్రీస్ పూర్తి చేసుకుని ఫీల్డ్లోకి వచ్చారు. వాళ్ళ టాలెంట్ చూస్తే చాలా ఆనందం వేసేది. కానీ ఏంటంటే వాళ్ళని కట్టేశారు. ఆగ్నేయంలో మాత్రమే నువ్వు ఏ దిశ ఇల్లు కట్టు, ఆగ్నేయంలో వంటలు పెట్టాలి, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ కట్టాలి, నైరుతిలో మెట్లు కట్టాలి, అయిపోయింది. ఈశాన్యంలో బోరింగు, పంపు.
ఇప్పుడు మనం బోరింగ్ పంపు గురించి కూడా మహర్షి చెప్పిన వాక్యాలు చెప్పుకుంటాం. నేను ఇందాక సూత్రాలు చెప్పా, నా సొంత మాటలు చెప్పలా. ఇవి కూడా అంతే. మరి వద్దన్నా మళ్ళీ ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ ఏరియాకి వచ్చేసరికి సెంటర్లో సింహద్వారం వస్తే ఆ ఇళ్లలో ఉంటూ సింహద్వారంలో సెంటర్లో వచ్చిందనే విషయానికి ఎవడూ మాట్లాడట్లా, సుఖంగా ఉంటున్నారు. అది గమనించట్లా. నా బాధ ఏంటంటే నా మాట వినట్లేదని నా బాధ కాదు, అది గమనించట్లేదని బాధ. ఎప్పటికైనా సెంటర్లో సింహద్వారం పెట్టినావు, ఇల్లు కట్టుకున్నావు, ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకున్నావు, ఉత్తర పక్కన ఒక 2 బెడ్రూమ్లు, దక్షిణ పక్కన కిచెన్గా 3 బెడ్రూము, డైనింగ్ వస్తున్నాయి, ఇంత ఎంజాయ్ చేస్తున్నావు, సరదాగా ఉన్నావు, హాయిగా ఉన్నావు. అరే సెంటర్లో ఉంది నా ఇంటికి సింహద్వారం, నేను సుఖంగానే ఉన్నానే అని ఒక మాట అంటుందండి. ఈశాన్య ద్వారం అంటున్నారు వాళ్ళకి కూడా. అది బాధ. ఎప్పటికైనా దానికి సంబంధించి గుర్తెచ్చుకోవాలని కోరిక. సరే, అలాగే సింహద్వారం పెట్టేటప్పుడు తూకాలు వేసుకోవాలి. అపార్ట్మెంట్ తీసుకున్నా సరే చూసుకోండి, అది పొరపాటున కొంచెం బయటికి వంగినట్టుగా ఉందా, చాలా ప్రవాసం. ప్రవాసో బాహ్యావినతే దిగ్భ్రాంతే దస్యుతో భయం మూలద్వారం క్షయం కుర్యాత్ విద్ధం ద్వారాంతరేణ చ. ఇది సింహద్వారం బయటికి అట్లా వంగినట్టుగా ఉందంటే కనుక ఇల్లు మీరు ఎంతలా కట్టినా సరే ఆ తూకం జస్ట్ సింహద్వారం బయట చూపిస్తోంది అంటే కనుక ఆ యజమాని ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాడు, ఇంట్లో ఉండడు. అర్థమైందా? అందువలన ఆ తూకం వడంబం అనేది వాడుకోవడం అనేది ఇల్లు కొనుక్కునే ప్రతివాడు నేర్చుకోవాలి. నేను వాస్తుశాస్త్రం శ్లోకాలు సూత్రాలు వీటితో పాటు నేర్చుకున్నప్పటికీ కూడా నేను ఒక ముసలి తాపి మేస్త్రి గారి దగ్గర, ఒక ఆయన దగ్గర నేను ఈ వడంబం, తూకం, దారం పట్టడం ఇవన్నీ కూడా కావాలి ట్రైనింగ్ అయ్యా. సిద్ధాంతి గారు నేర్పుతాడు, సిద్ధాంతి గారి దగ్గర వాస్తు నేర్చుకునేటప్పుడు. కానీ ఇక్కడ గౌరవ మర్యాదలతో ఉండేదానికంటే కూడా ఏదైనా సరే బాటం దగ్గర నేర్చుకోవాలి కాబట్టి అనే ఉద్దేశంతో అక్కడి నుంచే నేర్చుకున్నా. చాలా కఠినమైనటువంటి మంచి విషయం. వాస్తులు దిగేవాడు ప్రతివాడు కూడా ఒక మేస్త్రి దగ్గర తప్పనిసరిగా పనిచేయాలి. తప్పదు. అసలు బండి కారు నేర్చుకున్నవాడు వాడికే కనుక చిన్న చిన్నవి రిపేర్ చేసుకోవడం వస్తే, రన్నింగ్లో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న రిపేర్ వస్తే కార్బొరేటర్ బాగు చేసుకోవడం, ఇట్లాంటి పూర్వం బజాజ్ చేతకులు ఉండేవి, మీకు గుర్తులేదో. కార్బొరేటర్ క్లీన్ వాళ్ళే చేసుకునేవాళ్ళు నేర్చుకుని. బండి ఆగింది అక్కదాకా ఆగేవాళ్ళు, వెంటనే తీయడం, దాన్ని మళ్ళీ క్లీన్ చేయడం, ప్లగ్ కార్బొరేటర్ క్లీన్ చేయడం, వాళ్ళు వెంటనే అందులో పెట్టేసి మళ్ళీ బిగించేసి మళ్ళీ బిగించుకుని తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు. అట్లాంటి వాడి ప్రయాణం ఎప్పుడు ఆగదు. అలాగే వాస్తు కూడా దారం లాగడం, తూకం చూడడం, కొలతలు చూడడం, వడంబం వేయడం, మళ్ళీ నాట్లు చూడడం, పారులు చూడడం, ఇవి కనుక మనకే కనుక అలవాటైతే, నేను సిద్ధాంతం అండి నేను థియరీ చెప్తే ఇవన్నీ చూడడం అంటే కుదరదు. మనమే చూడడం కనుక మొదలెడితే ఖచ్చితంగా ఎక్కడ ఇల్లు తేడారాదు. అర్థమైందా? అలాగా ఆ ద్వారాలు పెట్టంగా తూకాలు వేసి చూసి తూకం బయటకు వంగిందా లోపలికి వంగిందా ఇవి చూడాలి. చూసి కనుక ముందు పెడితే. ఇదే సింహద్వారానికి ఇంకొక ఎఫెక్ట్ ఉందండి. ఒక యజమాని ఉన్నాడు, 4 అంతస్తులు ఇల్లు కట్టుకున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టింది సింహద్వారం. నోట్ దిస్ పాయింట్. గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టింది మాత్రమే సింహద్వారం. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్లో పెట్టినవన్నీ ముఖద్వారాలు అనాలి. అంతేగాని మరి వాటిని తీసుకొచ్చి సింహద్వారాలు అనకూడదు. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ అపార్ట్మెంట్ మోడల్ తీసుకుంటే వాడి షెల్టర్కి వాడి సింహద్వారం కింద భావన అంతే. కానీ ఒక కాంపౌండ్లో కట్టిన ఇల్లు ఒకే ఇల్లు, ఆ ఇంటికి ఒకటే సింహద్వారం ఉంటుంది. అది మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టింది సింహద్వారం. ఇవాళ కొత్తగా లిఫ్ట్లోనే వస్తున్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. జూప్లెస్లు పెడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో అంతా కార్ పార్కింగ్ వదిలేస్తాడు ఓపెన్గా. ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు కట్టుకుంటాడు, సింహద్వారం పెడతాడు, తూర్పు సింహద్వారం. కానీ వాడు ఏం చేస్తాడంటే మధ్యలో లిఫ్ట్ కింద నుంచి గ్రౌండ్లో నుంచి పైకి వచ్చేట్టుగా పెడతాడు. ఇక సింహద్వారంతో పని లేకుండా లోపలికి వచ్చేస్తాడు మనిషి. సింహద్వారంతో పని లేకుండా లోపలికి వస్తే ఇంక సింహద్వారం ఏం చేస్తున్నట్టు, ఇంటి యజమానితో సంబంధం లేకుండా ఇంట్లో తిరిగేసి వెళ్ళిపోయినట్టు లెక్క. యజమాని బయట కూర్చునే ఉంటాడు, కింద వాడు లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చేసి మాట్లాడేసి వెళ్ళిపోతాడు. యజమాని ఇక్కడే ఉంటాడు. యజమాని అక్కడ ఉన్నా, సింహద్వారం దగ్గర ఉన్నా, సింహద్వారంతో సంబంధం లేకుండా ఎవడో వచ్చి వెళ్ళిపోయేందుకు. అందుకోసం పూర్వం వాళ్ళు ఎవరు కూడా ఆ సింహద్వారంలోంచి రాకుండా ఉండని ఒప్పుకోవాలి. ఇప్పుడు కొత్తగా కడుతున్నారు కాబట్టి మీ అందరికీ కూడా కావాలంటే లిఫ్ట్ పెట్టుకోండి, కానీ ఆ లిఫ్ట్ దగ్గర నుంచి ఆ ఎదుర్కొండ పార్ట్ వరకు క్లోజ్ చేసేసి చక్కగా మధ్యలో సింహద్వారం ఒకటి ఏర్పాటు చేసుకోండి. కింద పోని సింహద్వారంలోనే అడుగు పెట్టాలి. ఫస్ట్ సింహద్వారంలోంచి లోపలికి రావాలి. సింహద్వారంలోంచి కాకుండా లిఫ్ట్లోంచి లోపలికి వచ్చేస్తే అటువంటి గృహాల్లో ఇవాళ మీకు కనపడవచ్చు, కానీ భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగే అవకాశం ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లిఫ్ట్ సంబంధం వచ్చిన కాబట్టి చెప్తున్నాను. లిఫ్ట్ సెల్లార్ కనుక తీస్తే సెల్లార్లోకి లిఫ్ట్ నైరుతి మూల కిందకి వెళ్ళకూడదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అవకాశం ఉంటే అసలు లిఫ్ట్ సెల్లార్లోకి వెళ్ళకుండా ఉంటే కూడా మంచిది. వెళ్ళాల్సి వస్తే నైరుతి లిఫ్ట్ మాత్రం కిందకి వెళ్ళకూడదు. ఇవాళ నైరుతి అంటే దక్షిణ భాగాన్ని 3 భాగాలు చేసి
అందులో మూడో భాగం అంతా కూడా అంటే దక్షిణాగ్నేయం దక్షిణం దాటి ఆ భాగం అంతా కూడా నైరుతి భాగం కింద లెక్కలోకి వస్తుంది. ఆ ప్రాంతాల్లో రాకూడదు. అలాగే మెట్లు పెడితే కూడా మెట్లు సెల్లర్లోంచి కిందకి నైరుతిలో దిక్కకూడదు. ఇవి గమనించుకోవాల్సిన అంశాలు. మరి ఆ సింహద్వారానికి ఇంకా పృష్ఠద పార్శ్వదో వాపి నవేదం చింతయేత్ బుధ అంటాడు. సింహద్వారానికి వెనక భాగంలో కానీ పక్క భాగాల్లో కానీ ఉన్నవి వేధలుగా పరిగణింపబడవు అని చెప్పేసి. అయితే సింహద్వారానికి ముందర భాగంలో ఉన్నవే పోటు అంటాడు. సింహద్వారం అంటూ పెట్టామంటే గది నిర్మాణం అయిపోతుంది కదండి, వెనకాలకి ఎట్లా వస్తుంది? అయితే సింహద్వారం పెట్టాం, సింహద్వారం బారులు ఇవాళ తూర్పు సింహద్వారం అనుకోండి ఈశాన్య ద్వారాలు పెట్టేస్తున్నారు. సరే మీరు ఈశాన్య ద్వారం పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఆ వెనకాల చిల్డ్రన్ బెడ్రూమ్ కడతారు. ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ కట్టినప్పుడు ద్వారం చిన్నది పెట్టి వెనకాల టాయిలెట్ పెడతాడు. ఆ టాయిలెట్ సీట్ పొరపాటున ఇక్కడ ద్వారం ఏదో పెట్టామో ఈ పార్లో పడిందో ఆ ఇంట్లో ఏం అభివృద్ధి ఉండదు. ఒక్కోసారి 2 టాయిలెట్లు పెడతాడు. నైరుతి బెడ్రూమ్కి వాయువ్య బెడ్రూమ్కి కామన్గా మధ్యలో గోడ వచ్చి సింహద్వారంలో పడుతూ ఉంటుంది. మధ్యలో గోడ అడ్డు ఉంది కదండి అంటాడు. గోడ అడ్డు ఉన్నా సరే, ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ గోడ అడ్డు ఉన్నా సరే, సింహద్వారం ఏదైతే పవర్ పెట్టో ఆ పవర్ స్ట్రైట్గా నీట్గా ఉండాలి, ఎక్కడ కూడా ఇట్లాంటి అడ్డాలు రాకుండా. కొంతమంది ఏం చేస్తారంటే చిన్న ద్వారం పెట్టిన కారణంగా ఇక్కడ 4 అడుగులు వెడల్పు ద్వారం పెడతాడు. లోపల టాయిలెట్కి వెళ్ళడానికి 3 అడుగులో 2 అడుగులో ద్వారం పెడతాడు. ఆ అడుగును కూడా తీసుకొచ్చి అలమర కలిపేస్తాడు. అలమర గోడలు వచ్చి సింహద్వారం చూస్తూ ఉంటుంది. ఇల్లంతా వాస్తు బాగా కనబడుతూ ఉంటుంది. ఆ లోపల తలుపు తీశాక హాల్లోకి వెళ్ళాం, సింహద్వారం తలుపు తీశాక హాల్లోని చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళాము. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కి వెళ్ళి అక్కడ అలమర ఉంటుంది పడమ వైపు. ఆ అలమర దీనికి పోటు అవుతూ ఉంటుంది. అది చూస్తూ ఉంటుంది సింహద్వారం వైపుకి, డైరెక్ట్గా ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది. అవన్నీ కూడా మరి ఇబ్బంది సృష్టిస్తూ ఉంటాయి. ఈ మహర్షి వెనకాల పోట్లు అవ్వు అని ఎందుకు చెప్పాడంటే వెనకాల ఆటోమేటిక్గా గది ఉంది కదా అని ఉద్దేశం చెప్పాడు. పూర్వం చేసేవాడంటే గదికి కరెక్ట్గా సింహద్వారం ఎదుగుకుండా ద్వారాలు కరెక్ట్గా స్ట్రైట్గా చివరిదాకా ఇచ్చేవాళ్ళు. ఇక్కడ చూస్తే అక్కడ వెనకాల తులసి కోట కనబడుతూ ఉండేది. ఏ దిక్కులో ఉన్నా సరే సింహద్వారానికి వెనకాల ఇంట్లోకి రాగానే వెనకాల తులసి కోట కనబడుతూ ఉండేది. అది పూర్వం ట్రెడిషన్ కల్చర్. మరి ఆయన ఆ ఉద్దేశం చెప్పేశాడు. కానీ సింహద్వారానికి ఫ్రంట్ సైడ్ పోట్లు ఉన్నాయి రా అబ్బాయి అని చెప్పాడు. రథ్యావిద్ధం ద్వారం నాశ కుమారదోషం తరుణ పంకద్వారే శోకో వ్యయోంబు నిస్రావిణి ప్రోక్త ఊపేనాపస్మారో భవతి వినాశశ్చ దేవతా విద్ధే స్తంభేన స్త్రీదోషా కులనాశో బ్రాహ్మణాభిముఖే. బృహత్ సంహితలో ఉందండి. ఏమన్నా ఇక్కడ నా సొంత మాటలే మాట్లాడుతుందని మొన్న చెప్పాను, మధ్య మధ్యలో చెప్తూనే ఉన్నాను, ఇంకా ఎన్నిసార్లు చెప్తాను. ఇక్కడ అన్నీ కూడా మహర్షి ప్రోక్తమైన గ్రంథాలు ఏవో ఉంటాయి, వాటిలోంచి. ఏమంటే బృహత్ సంహిత బ్రహ్మరాచార్యుడు ఈ మధ్యకాలంలో మహర్షి ఎట్లా అయ్యాడండి అంటారేమో మీరు. మహర్షి అంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగాల్లో ఉన్నటువంటి మహర్షులే కాకుండా వాళ్ళు చెప్పిన శాస్త్రానికి భిన్నం కాకుండా మార్గం తప్పకుండా అదే అంశాలను ఎవరైతే ప్రస్తావన చేస్తూ మళ్ళీ గ్రంథాన్ని మనకు అర్థమయ్యే రీతిలో అనువాదం చేస్తారో వాళ్ళు మహర్షులే. శాస్త్రాన్ని నిలబెట్టారు కదా. ఎప్పుడూ రాసిన బృహత్ సంహిత వాళ్ళకి కూడా కొత్త కొత్త పబ్లికేషన్ జరుగుతూ ఆ పబ్లిషింగ్తో పాటు మనకు ఉపయోగపడేలాగా మారుతూ ఇన్ని రకాలుగా ఉన్న కారణంగా ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిధిలో తీసుకోవాల్సిందే. అందులో భాగమే ఇది కూడా. కాబట్టి వరాహమిరుని కూడా మనం తీసుకోవాల్సిందే. ఏమిటా సింహద్వారానికి రథయావేద, సింహద్వారానికి ఎదురుకుండా కనుక రోడ్డు వస్తే దానికి రథయావేద అన్నాడు. మరి దాన్ని ముందుగానే సవరించుకుని కట్టుకుంటారు అన్నాడు. మనం వాళ్ళ వీధి సూలలు అంటున్నాం. వీధి సూలలు ఒకటి గర్భానికి తగలకూడదు అంటాడు, ఒకటి వసార తగిలితే పర్లేదు అంటాడు, కట్టుబడి లేకుండా స్థలానికి పనికొస్తే ఒకటి అంటాడు, లేదంటే ఉత్తర ఈశాన్యం పనికొస్తుంటాడు, దక్షిణ ఆగ్నేయం పనికొస్తుంటాడు, ఒకడు పశ్చిమ వాయుం పర్లేదు అంటాడు, అమ్మో నైరుతి కొంపారిపోతుంటాడు. ఇక్కడ మహర్షి ఏం చెప్పాడు? రథ్యావిద్ధన్వారం నాశ కుమారదోషం తరుణ, సింహద్వారానికి తగలకూడదురా అబ్బాయి అని చెప్పాడు. ఈ అడ్డ రోడ్డు కనుక పెద్దదయ్యి ఎదురుకుండా వచ్చే రోడ్డు చిన్నదైతే వీధి సూలం లేదని చెప్పాడు. ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎదురుకుండా వచ్చే రోడ్డు పెద్దది 100 అడుగులది, అడ్డంగా 50 అడుగులే ఉంది, కానీ మనకి 10 అడుగులే తగులుతుంది 100 అడుగుల్లో కూడా. తగిలే పోర్షన్ కంటే కూడా ప్రపోర్షనేట్గా మనకి ఇక్కడ ఎదురుకుండా అడ్డంగా ఉన్న రోడ్డు పెద్ద అయినప్పుడు ఉండదు. ఇన్ని మాతాంధ్రాలు చెప్పాడు. ఇక్కడ రథయావిధ అనేది చెప్పుకుంటూ వచ్చాడు. దీనికి ద్వారానికి అని చెప్పాడు. ఇది నోట్ దిస్ పాయింట్. మళ్ళీ మనం విధిసుల కాన్సెప్ట్ కొంత చెప్పుకున్నాం, మళ్ళీ అందులోకి వెళ్తాం. అంటే ఉత్తర ఈశాన్యం మనకు వస్తుంది, తూర్పు ఈశాన్యం మనకు వస్తుంది. అంటే నీకు సూది బంగారం చేసిస్తాను, బంగారం సూది ఇస్తాను, దాంతో పొడుచుకోమంట. బంగారమే కదా అంట, పొడుచుకుంటావా? ఏ బంగారం సూదేగా పొడుచుకో, సూలు అంటే పోటండి. బంగారం సూది చేయించా కదయ్యా, బంగారంతో పొడుచుకోవడానికి ఏమైంది?
అది కూడా నొప్పి. అసలు శూల అనేది అంటే ఉంది అంటే అది ఎప్పుడు పనికిరాదు. ఇక్కడ శూల అనేది దేనికి అన్వయం అవుతోంది? సింహద్వారానికి చెప్పాడు బృహత్ సంహితలో. నా సొంత మాట కాదు, బృహత్ సంహిత అనే గ్రంథంలో. అది కూడా ఏం చెప్పాడు? రథ్యా విద్ధం ద్వారం నాశ కుమారదోషం తరుణ పంకద్వారే శోకో ఏం మునిశ్రావణి ప్రోక్త. ఏమన్నా నేను రాశానా? నాకేమన్నా పాండిత్యం ఉందా ఇట్లా రాసేది పాండిత్యం? బృహత్ సంహితలో వరాహమిహిరుడు రాశారు కాబట్టి ఆయన రాసిన మాటనే మనం తీసుకునేది. అది వదిలించండి. సింహద్వారానికి ఎదురుకుండా కనుక చెట్లు ఉన్నాయి. తరుణ అంటే చెట్లు, దానికి వృక్షవేధ అంటాడు. అది సంతానం మీద ఇబ్బంది వస్తుందని చెప్పాడు. సింహద్వారానికి ఎదురుకుండా ద్వారాలు అడ్డంగా ఉండకూడదు. ఎదురుకుండా సింహద్వారం నుంచి బయటకు వస్తున్నప్పుడు చెట్టు పోటు ఉండకూడదు. సింహద్వారానికి ఎదురుకుండా బురద ఉంటుంది ఎప్పటికప్పుడు. బురద నిలబడేలాగా ఒక గుంట చిన్న పడింది, రోడ్డు మీదకి వచ్చాము అక్కడే పడింది, లేకపోతే మన ఇంట్లోనే కాంపౌండ్ గేట్కి సింహద్వారం మధ్యలో పడింది, బురద ఎప్పటికప్పుడు నిల్వ ఉంటుంది. పంకవేధ అన్నాడు. ఎందుకన్నాడు? ఇంట్లో నుంచి సింహద్వారం నుంచి కాంపౌండ్ గేట్ నుంచి బయటకు వచ్చి చెట్టు అట్టుంటే గుద్దుతాను రా అబ్బాయి, ఇబ్బంది అవుతుంది. అలాగే ద్వారంలోంచి బయటకు వస్తున్నాం, సింహద్వారం అనుకుండా మరి అక్కడ కాంపౌండ్ ప్రాకార ద్వారం ఉంటుంది, అందులోంచి బయటకు వస్తున్నాం, సహజంగా అటు పక్క నుంచి వచ్చేవాడు గుద్దేశాడు, ఇబ్బంది అయిపోతుంది. సింహద్వారం నుంచి బయట అడుగు పెట్టాం, బురద ఉంది, కాలు దారుతుంది. ఆయన టెక్నికల్గా అన్నీ ఆలోచించి చెప్పాడు. వేధ అంటే ఏంటంటే అది బాధ పెడుతుంది కాబట్టి. తర్వాత సింహద్వారం ఎదుర్కొన్న పంకవేధ అన్నాడు. పంకవేధ ఉండే గృహం శోకానికి కలుగజేస్తున్నాడు. అందుకోసం గృహానికి ఎదుర్కొంటే ఏ రోజు ఆ రోజు పొద్దున్నే కడిగి తుడిచి ముగ్గు వేయడం అనేది అలవాటు చేశాడు. ఆ ముగ్గు వేసే ప్రయత్నంలో పొద్దునే వెళ్ళి మనం చూస్తాం, ఎప్పటికప్పుడు లాగేస్తూ ఉంటాం అక్కడ బురద గిరద ఏమన్నా ఉంటే కనుక. ఆచార వ్యవహారాలు ఇంటికి ముడిపెట్టి చెప్పిన కారణం కూడా అదే. అయిపోయింది. ఒకవేళ జలయంత్రాలు, మోటార్లు ముందు ఆలోచించాడు ఈయన. మోటార్లు ఇట్లాంటి మనం పెట్టుకున్నాం, జలయంత్రం అని పేరు పెట్టాడు. మనం కొత్తగా టెక్నాలజీ ఏదో డెవలప్ చేస్తున్నాం అనుకున్నాం కానీ విజయనగర సామ్రాజ్యంలో కింద నుంచి పైకి లిఫ్ట్ ఇరిగేషన్ అప్పట్లోనే స్టార్ట్ అయిపోయింది 500 సంవత్సరాల దగ్గర. అంటే అప్పుడే ఎంత టెక్నాలజీ ఉందో. మనం మన టెక్నాలజీని విమర్శించుకుంటూ భారతీయులు ఇంతే అని ప్రతివాడు మాట్లాడుతుంటాడు. భారతీయులు ఇంతే. భారతీయులకి కరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో బతకడానికి అవకాశం లేకుండా చేసిన కారణంగా టెక్నాలజీ డెవలప్ అవ్వాలి, లేకపోతే ఇంకా ఎక్కువ అయ్యేది. ఎందుకంటే మనకి ఓడల మీద ప్రయాణాలు అని ఎప్పటి నుంచో ఉన్నవే. సత్యనారాయణ స్వామి కథ చదువుతాం, ఎప్పటి నుంచో ఉన్న సత్యనారాయణ స్వామి. ఆ సత్యనారాయణ స్వామి కథలో ఓడల మీద వ్యాపారానికి వెళ్ళిన వ్యాపారస్తులు కథలు వస్తాయి. ఎందుకు వచ్చినాయి? వ్యాపారం అనేది మొదటి నుంచి ఉంది కాబట్టి, ఓడలు అనేవి మొదటి నుంచి ఉన్నాయి కాబట్టి. ఓడల్లో ప్రయాణం, ఓడల్లో సరుకు వేసుకెళ్ళడం అనేది మనకి మొదటి నుంచి ఉంది. కృష్ణదేవరాయల టైంలో 17 ఓడలు ఉండేవిట, విదేశాలతో వాణిజ్యం చేసేవాళ్ళట. వాళ్ళు ఎంబీఏ చదివినాడు కూడా విదేశాలు వెళ్ళి వాణిజ్యం చేయడం కుదరట్లా. దీనికోసం ప్రత్యేకంగా చదువుకుని దాంట్లో సక్సెస్ అవ్వక ఏడుతున్నారు. అప్పట్లోనే విదేశాలతో వ్యాపార లావాదేవీలు జరపడానికి 17 ఓడలు ఉండేవిట ఆయనకి, కృష్ణదేవరాయలకి. మరి అప్పటికే టెక్నాలజీ వాడారా లేదా అని మన చరిత్రను తెలుసుకుని విమర్శించుకోవాలి. బ్రిటిష్ వారి టైంలో ఇవన్నీ కూడా ఓడలు ఇవన్నీ ఉన్నా సరే ఇంకా సైన్స్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ప్రయోగాలు జరగక అటు ఖగోళ శాస్త్రం కానీ ఇటు సైన్స్ కానీ అన్నీ కూడా అయిపోయినాయి మనకి. అందువలన ఇతర దేశస్తులు మనకన్నా ముందుకు వెళ్ళారు, మన వాళ్ళు వెళ్ళలేదు. అలా వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకేదో బాగా గొప్ప తెలివితేటలు ఉన్నాయి, మనకేవో లేవు అనుకోవడం చాలా తప్పు అవుతుంది. అలాగా మరి ఈ పంకవేధ జలయంత్రాల గురించి మనం వెళ్ళాం. జలయంత్రాలు కనుక సింహద్వారానికి ఎదురుకుండా పెడితే అధిక వ్యయాన్ని సూచిస్తాయి. మన వాళ్ళు వాళ్ళ ఎదురుకుండా గొయ్యి తవ్వేసి గొయ్యిలో పెట్టేసి పైన మూతేస్తున్నారు. అది కొంచెం తప్పు అనేది చూసుకోవాలి. అలాగే బావి సింహద్వారానికి ఎదురుకుండా వస్తే కోపవేధ అంటారు. అది ఇంట్లో ఉండే వాళ్ళకి అపస్మార రోగాలను ఇస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని తప్పించి సింహద్వారం పెట్టుకోవాలి. సింహద్వారం ఎదురుకుండా దేవతా మందిరాలు, దేవాలయాలు కనుక ఉంటే అది సర్వనాశనాన్ని క్రియేట్ చేస్తుందని, అలాగే సింహద్వారానికి ఎదురుకుండా స్తంభం కనుక ఉంటే స్తంభవేద స్త్రీ దోషాన్ని కలుగజేస్తుందని, అలాగే సింహద్వారానికి ఎదురుకుండా నీటి కుండీలు, బండరాళ్ళు ఎదురుంటి వాడి యొక్క ప్రహరీ కోణాలు కనుక పెడితే వాటి మూలంగా ఇంట్లో ఉండే వాళ్ళకి రోగాలు వస్తాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. ఏమయ్యా ఇట్లాంటివి పెట్టేవి బాగానే ఉంది, ఇవన్నీ ఏమన్నా మతాంతరం ఉందా మార్చుకునే విధానం అని అడుగుతారు. అది కూడా ఆయన చెప్పాడు. ద్వారో ఛ్రాయ ద్విగుణుతం త్యక్త్వా బహి భూమి స్థిత. వేదాదోషం తొలగాలంటే సింహద్వారం ఎత్తు ఎంత ఉందో దానికి 2 రెట్లు అవతల నుంచి వచ్చేటువంటి దోషాలు లేవు. ఇది గమనించుకోవాలి. ఇది తెలియక ఎదురుకున్న వీధి వస్తోంది, వీధి తోలు వస్తోంది, ఏముందండి ఇక్కడ చాలా సింపుల్గా తెచ్చిపారేశాడు. సింహద్వారం 7 అడుగులు ఎత్తిపెట్టో 14 అడుగుల తర్వాత వచ్చేటువంటి ఇవన్నీ కూడా దోషాలు లేవని చెప్పేశాడు. అది కూడా టెక్నికల్ పాయింటే. ఇంట్లోంచి అడుగు పెట్టంగానే మోటార్ అటుంటే ఇబ్బంది, అడ్డం లేకపోతే ప్రశాంతంగా ఉండవు. కాబట్టి సింహద్వారం పెట్టిన దానికి ద్వారోచ్ఛ్రాయ ద్విగుణతం త్యక్త్వా బహిర్భూమి స్థిత. ఇవి తెలుసుకోకుండా
ఎలా పడితే అట్లా శాస్త్రాన్ని మనం మాట్లాడకూడదు. అలాగే ఈ సింహద్వారం పెట్టాలంటే ఆయం అని కడుతున్నాం కదా, ఈ ఆయం కట్టేదానికి సింహద్వారానికి మళ్ళీ 3 పెట్టాడు. అందులో ధ్వజాయం, సింహాయం, గజాయం, వృషభాయం 4 రకాల ఆయాలు వస్తుంటాయి. ఆయం కట్టడం ఒకటే కాదు లెక్క. జ్యోతిర్నిబంధంలో సర్వద్వారో ధ్వజోదేయ పశ్చిమాస్యం హరి ప్రాంగ్ముఖే దక్షిణే చైవ గజ పూర్వముఖే వృష అన్నాడు. క్షేత్రీయపద సాధన చేసి ఆయం కట్టామంటే ధ్వజాయం వచ్చిందంటే కనుక ధ్వజాయం మీద 4 సింహద్వారాలు పెట్టుకోవచ్చు. ఏదో వాళ్ళు చాలామంది చూసి ఆయం కట్టేసి ఆయం ధనం రుణం ఎక్కువ ఉండి యజమాని నక్షత్రానికి సరిపోతే ద్వాయం పెట్టేస్తున్నారు. ఒకవేళ సింహాయం మీద ఇల్లు కట్టాల్సి వచ్చింది, పశ్చిమాస్యం వినా హరి, హరి అంటే సింహం, పశ్చిమాస్యం వినా పశ్చిమ ద్వారం సింహద్వారం పెట్టకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాంగ్ముఖే దక్షిణే చైవ గజ, గజాయం మీద ఇల్లు కడుతున్నావు, తూర్పు ద్వారం దక్షిణ ద్వారం మాత్రమే పెట్టి కట్టాలి, పడమర ఉత్తరాలు పెట్టకూడదు గజం మీద పెట్టేటప్పుడు. పూర్వముఖే వృష, వృషభాయం మీద కనుక ఇల్లు కట్టేటైతే అది తూర్పు ముఖం మాత్రమే పెట్టి కట్టాలి. ఈ ఆయంలో ఇది ఒక టాక్టిక్స్ ఉంది, వాళ్ళందరూ ఆయం చూస్తున్నారు, ఇది ఎవ్వడు చూడట్లేదని చెప్పి ఖచ్చితంగా ఢంకాపదంగా చెప్పచ్చు. ఎవరో పండితులు చూస్తున్నారు, కానీ మోడర్న్ వాస్తు పండితులందరూ కూడా దీన్ని అవాయిడ్ చేసి దీన్ని చూడకుండా ముందుకు వెళ్తున్నారని ఢంకాపదంగా చెప్పచ్చు. ఎందుకంటే దీని యొక్క కాన్సెప్ట్ చాలా విశేషంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ సింహద్వారాన్ని అక్కడ ఒక కొలతలు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే వాళ్ళ ఈ కొలతలు మనకి సంఘంలో వేరే వేరే గ్రంథాల్లో కూడా చాలా చాలా రకాలుగా ఉన్న కారణంగా ఎవరెవరో ఏదో తీసుకుంటున్నారు. ప్రధానంగా వెడల్పు అంటే వెడల్పు ఎంత ఉందో దానికి డబల్ అంటే 3.5 వెడల్పు పెడితే ఆ 7 అడుగులు ఎత్తు పెట్టుకోవడం అనేది ఒక సహజంగా సామాన్యమైన నియమం ఒకటి నడుస్తుంది. కానీ అత్యుచ్చంచే చోర భయం, అతినీచే క్షుధా భయం అని చెప్పింది సింహద్వారం విషయంలో. ఇంటి యొక్క లక్షణాన్ని బట్టి, గర్భం యొక్క లక్షణాన్ని బట్టి సింహద్వారాన్ని కూడా తీసుకోవాలి. అతి బాగా పెద్ద సింహద్వారం పెట్టాడు అనుకోండి, అత్యుచ్చంచే చోర భయం, దొంగల బాధ పెరుగుతుంటాయి. పెద్దలు కట్టి చిన్న సింహద్వారం పెట్టాడు అనుకోండి, అతినీచే క్షుధా భయం, ఆకలి బాధలు ఎక్కువ ఉంటాయి ఆ ఇంట్లో. అందువల్ల సింహద్వారానికి కూడా మరి ఒక కొలతలు చెప్పి ఈ కొలతల ప్రకారంగా ఉండండి రా అబ్బాయి అని చెప్పాడు. ఆయం దానికి కూడా ఏర్పాటు చెప్పాడు. గేహోచ్ఛస్య చతుర్థాంశో ద్విగుణో ద్వార ఉచ్ఛ్రయ అని చెప్పాడు. గృహం యొక్క ఎత్తు 4 భాగాలు చేసి అందులో 2 భాగాలను తీసుకుని ఎంత వస్తే అంత ఎత్తు సింహద్వారం పెట్టుకోమని చెప్పేసి ఒక మాట చెప్పాడు. 12 అడుగులు ఎత్తు గృహం పెడితే దాంట్లో 6 అడుగులు ఎత్తు సింహద్వారం పెట్టుకోమని. ఇక్కడ ద్వారం నాకు కొంచెం పెద్దది పెట్టుకోవాలని కోరిక కలిగిందండి అని మీకు అనిపించవచ్చు. దానికి కూడా మళ్ళీ మాటలు చెప్పుకుంటూ వచ్చారు. ఏంటి అంటే ఉచ్ఛేదం 9 భాగం స్యాద్ విస్తారం 5 భాగం. ద్వారం యొక్క పొడుగు వెడల్పుల్ని నిష్పత్తి చెప్పాడు. వెడల్పు 5 అయితే పొడుగు 9, 5 అడుగులు వెడల్పు 9 అడుగులు పొడుగు ద్వారం పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఈ విధమైన నిష్పత్తిలో 9-5 నిష్పత్తి, 9 పొడుగు 5 వెడల్పు నిష్పత్తిలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పేసి చెప్పుకుని వచ్చాడు. ఈ కోణంలో సింహద్వారం 72 అంగుళాలు అంటే 6 అడుగులు ఎత్తు కనుక పెడితే 40 అంగుళాలు మాత్రమే వెడల్పు వస్తుంది. మీరు నిష్పత్తి కనుక కడితే 40 అంగుళాలు వెడల్పు, 3.4 వెడల్పు పెట్టి 6 అడుగులు ఎత్తు పెడితే కరెక్ట్గా సింహద్వారం సరిపోతుంది. ఈ నిష్పత్తిని మీరు గమనించుకోవాలి. మరి ఇక్కడ ఇంకొక రకమైనటువంటి వాస్తు రాజవల్లభంలో ఒక కొలత చెప్పాడు. అందులో కనిష్ట ద్వారం, మధ్యమ ద్వారం, ఉత్తర ద్వారం, ఉత్తమ ద్వారం ఇట్లాంటి భాగాలు చేసుకుని వచ్చాడు. ఏమిటి అదంటే షష్ఠ్యావాథ శతార్థ సపత్యుతైర్వ్యాసస్య హస్తాంగులై ద్వారస్యోదయకో భవేచ్చ భవనే మధ్యం కనిష్ఠోత్తమౌ దైర్ఘ్యార్థేన చ విస్తరశ్య శిఖలాభాగోధికశ్చ్యతే దైర్ఘ్యాత్ర్యంశ హీనమర్థరహితం మధ్యం కనిష్టం క్రమాత్ అని చెప్పేసి కనిష్ట, మధ్యమ, ఉత్తమ ద్వారాలను చెప్పుకుని వచ్చాడు. గృహం యొక్క వెడల్పు అంగుళాలతో సమానమైనటువంటి అడుగుల సంఖ్యకి 50 అంగుళాలు కలిపి వచ్చే అంగుళాలు ఉంటాయో పరిణామాలుగా సింహద్వారం కనిష్ట ద్వారం అవుతుంది. ఆ అడుగులకి 60 చేర్చగా వచ్చినటువంటి అంగుళాలు మధ్యమ ద్వారం అవుతుంది.
70 చేరిస్తే వచ్చేటువంటి అంగుళాలు ప్రమాణం ఉత్తమ ద్వారం అవుతుంది. ద్వారం యొక్క ఎత్తు 16 చే భాగించి ఆ లబ్ధాన్ని ద్వారం యొక్క ఎత్తులోని సభాగంతో కూడితే కనుక ద్వారం యొక్క వెడల్పు అవుతుంది అని చెప్పాడు. ఉదాహరణకి గర్భం యొక్క వెడల్పు 12 అడుగులు పెట్టారు. ఆయం కట్టేప్పుడు 12 అడుగులు మాత్రం 2 పురుష ప్రమాణాలు కనీసం గర్భం ఉండాలనుకుంటున్నాం కదండి. గర్భం వసారా లెక్కల్లో వెళ్తున్నాం. ఇక్కడ కొత్తగా కట్టేటువంటి అటాచ్డ్ లెట్రిన్ బాత్రూములు, మరి బెడ్రూములు, జిగ్జాగ్ వాల్స్, వీటితో కట్టిన ఇళ్ళని లెక్కేసుకోకూడదు. గర్భం వసారా నియమంతో కట్టే ఇంటికి దానికి 2 పురుష ప్రమాణాలు కనీసం మనం పెట్టాలి అనుకుంటున్నాం. అది 144 అంగుళాలు అవుతుంది, అంటే 12 అడుగులు అవుతుంది. 12 అడుగులకి 50 కూడితే 62 అంగుళాలు అవుతుంది. ఇది కనిష్ట ద్వారం కింద లెక్క వేశాడు. 60 కూడితే కనుక 72 అంగుళాలు అవుతుంది, అది మధ్యమ ద్వారం అన్నాడు. 70 కూడితే 82 అంగుళాలు అవుతుంది, అంటే 6 అడుగులు 10 అంగుళాలు, ఇది ఉత్తమ ద్వారం అన్నాడు. అంటే 6 అడుగుల 10 అంగుళాలని 12 అడుగుల గర్భం వెడల్పుకి 6 అడుగుల 10 అంగుళాల ద్వారాన్ని వాడు కరెక్ట్గా ఉత్తమ ద్వారం కింద లెక్క వేశాడు. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళందరూ కూడా 6, 10 ద్వారం పెడుతున్నారు. ఉత్తమ ద్వారం ఎత్తులో 16వ వంతు మరి 5 అంగుళాలు. ఉత్తమ ద్వారంలో సగం 41 అంగుళాలు, 81 అంగుళాలు, 82 అంగుళాలు అయింది కదండి. ఇందాక 12 అడుగుల వెడల్పుకి 70 కూడితే 82 అంగుళాలు అయింది, అది ఉత్తమ ద్వారం అన్నాడు. ఆ ఉత్తమ ద్వారానికి సగం 41 అంగుళాలు, దానికి 5 అంగుళాలు కూడా ఉన్నాడు, 46 అంగుళాలు అవుతుంది. పొడుగు 82 అంగుళాలు పెడితే 46 అంగుళాలు వెడల్పు కనుక పెడితే, అంటే 3, 10 వెడల్పు, 6, 10 కనుక ఎత్తు కనుక పెడితే ఇది దగ్గరగా 9, 5 నిష్పత్తి చూపిస్తోంది. ఇది వాస్తుశాస్త్రరీత్యా ఖచ్చితమైనటువంటి ఇంటి సింహద్వారం లెక్క వస్తుంది. 82 అంగుళాల ఎత్తు, 46 అంగుళాల వెడల్పు అయితే కనుక 9, 5 నిష్పత్తిని చూపిస్తోంది. ఒక పక్కన ఇందాక చెప్పినాం కదా, ఉత్సేదం నవభాగం స్యాద్ విస్తారం పంచభాగం అని చెప్పి ఒక సూత్రం అనుకున్నాం కదా. ఆ సూత్రం ప్రకారం సరిపోతుంది 9, 5 నిష్పత్తి. ఇట్లాగే మరి 6, 10 ఎత్తు, 4, 10 వెడల్పు కనుక పెడితే మరి ఇది కూడా 9, 5 నిష్పత్తిని దగ్గర సరి చూపిస్తోంది. ఈ విధంగా మరి 72 అంగుళాల ఎత్తు కనుక ద్వారం పెట్టేటైతే 36 అంగుళాల వెడల్పు, మరి ఇవి 72, 34 అంగుళాలు ఒక నిష్పత్తి చెప్పి ఉంచాడు. కనిష్ట ద్వారం సరికి 62 అంగుళాల ఎత్తు, 31 అంగుళాల వెడల్పు చెప్పాడు. ఈ విధంగా మొత్తం అంతా కూడా సింహద్వారానికి కూడా కొలతలు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విధమైనటువంటి సింహద్వార నిర్ణయాన్ని అందరూ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ తర్వాత మరొక అంశంతో మనం ముందుకు వెళ్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.